నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చేద్దాం. మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్. అబద్ధపు ప్రచారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న నేతలు. బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ సమావేశంలో బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతామన్న బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు. చెన్నూరులో బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పులు వేసి దగ్ధం చేసిన హస్తం పార్టీ నేతలు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 4 లైన్స్ రహదారిపై రైతుల ఆందోళన. రహదారి ఏర్పాటుతో విలువైన భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కాకముందే కోట్ల రూపాయల అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపైన దుష్ప్రచారం చేసి గెలుపొందారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. భారతదేశంలోని అత్యధికంగా జీతాలు మన రాష్ట్రం ఇచ్చినప్పటికీ కొన్ని కారణాలతో వాళ్ళు కూడా ఓటేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామని రైతులు, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రం 17 సీట్లను గెలుస్తూనే కాంగ్రెస్ గెలిస్తే 6 పథకాలను అమలు చేస్తాననడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ 4,000 రాగానే ఇస్తున్నామంటే వచ్చే 4,000 అన్నారు. 2 నెలలు వెళ్ళిపోయారు. 2,000 పెన్షన్ కట్టలేదు. రైతు బంధువు కట్టలేదు. 15,000 సంగతి ఎవరు 10,000 లెక్కన ఇస్తున్నారు. ఇవ్వాలని కట్టలేదు. వానకాలం వరిని క్వింటాలు 500 బోనస్ ఇచ్చి కొంటున్నారు. గతి లేదు. మళ్ళీ యాసంగి పంట కూడా తొందరగా రాబోతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడిన ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారం, అది జరిగే పని ఇప్పట్లో కళ్ళ కనిపిస్తుందా, సుదూరంలో కనిపిస్తుందా అని మోడీ దెబ్బ కొడతారంటే ఇచ్చుకోపోయింది. ఎక్కడికక్కడ మీ ఇండియా కూటమి అనేటువంటిది ఒక్కొక్క రాష్ట్రం ఇచ్చుకోరిపోయి పక్కకు పడిపోతున్నాయి. వాళ్ళు నిలబెట్టుకోలేని వైఫల్యం ఇది. మిత్రుత్వాన్ని కొనసాగించలేని వైఫల్యం గత అనుభవం ఇది. ఈ హామీలు ఇస్తామని 7 మంది గెలిచిన పెద్దపల్లి పార్లమెంట్ లో, మరి ఈ హామీలు ఎందుకు అమలు చేస్తారా అని అడగనికే ఈ 7 అసెంబ్లీలోకి వెళ్ళి ఒక్క పార్లమెంట్ మెంబర్ పంపండి మీరు ప్రజలారని చెప్పి విజ్ఞప్తి చేయండి. ప్రజలు ఒక పార్లమెంట్ మెంబర్ పంపండి. వాళ్ళు 7 సమానంగా మామూలు కొట్లాడతారని చెప్పండి. రేపు అభ్యర్థిగా డిక్లేర్ అయిన వెంటనే తప్పకుండా ప్రజలు కన్విన్స్ అవుతారు. కొంతమందికి అనుమానం ఉంటుంది, అరే మన వాళ్ళకి ఇంత మెజార్టీ వచ్చేది, 50,000, 60,000, 30,000, 40,000 మెజార్టీ వచ్చే 2-3 లక్షల తేడా ఉంది. వాళ్ళకి మనకు అవుతుందో కాదో అని ధైర్యం పోతుంది. అట్లా ఆలోచించవద్దు. పోయినసారి పార్లమెంట్ 2019లో 2014లో ఖమ్మంలో మనం 1 ఎమ్మెల్యే గెలిచాం. 2014లో 1 ఎమ్మెల్యే, 2019లో 1 ఎమ్మెల్యే. కానీ పార్లమెంట్ సీట్ మనమే గెలిచాం. 6 ఎమ్మెల్యేలు లేకపోయినా పార్లమెంట్ మనం గెలిచినాం. రేపు కూడా 7 లేకపోయినా పార్లమెంట్ సీట్ మనం గెలుస్తాం. మీరు కష్టం చేయండి, మీ ధైర్యం కూడా పెట్టుకుని కష్టం చేయండి. బరాబర్ గెలుస్తాం. గెలవమనే ప్రసక్తే లేదు. మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మొదలు బరాబర్ గెలుస్తాం. ఎట్లా గెలవమో చూద్దాం అనుకున్నారు అనుకోండి, తప్పకుండా గెలుస్తాం. ఏం గెలుస్తామో బట్టి నిలబడి మీ పార్లమెంట్ లో బీజేపీ యొక్క ప్రభావం మరీ గొప్పగా లేదు కాబట్టి బయట మన కాంగ్రెస్ కి ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కష్టం చేస్తే బయటపడడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ
ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంటుంది, ప్రభుత్వం లేనప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది ఒక ఉదాహరణ. ఇటువంటి ఇంకా చాలా ఉంటాయి. వాటన్నింటినీ మనం మానసికంగా సంసిద్ధం కావాలి, భయపడద్దు, ఆగం కావాలి, పరేషాన్ కావాలి. ఈ గులాబీ జెండా పుట్టిందే పోరాటం చేయడం కోసం. 2001 తెలంగాణ ప్రజల ఆశలో పుట్టినటువంటి జెండా 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన జెండా. 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా పనిచేసి తెచ్చిన తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన జెండా. సరే, కారణాలు ఏమైనా కావచ్చు, రకరకాల పరిస్థితులు, పరిణామాల వల్ల మనం అధికారం కోల్పోయినాం. అయినప్పటికీ ప్రతిపక్ష బాధ్యత కూడా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మానసికంగా మన శ్రేణులందరూ కూడా సిద్ధం కావాలి. ఆ క్రమంలో ఇబ్బందులు వస్తాయి. మనకు గతంలో ఉద్యమాలు ఎట్లయితే ఇబ్బందులు ఎదుర్కొన్నామో డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి రాక్షస ప్రభుత్వం, రంగా రేవంత్ రెడ్డి గారి చేతులు ఉన్న ఈ దత్తమ ప్రభుత్వం డెఫినెట్ గా మన మీద కేసులు పెడతారు, జైళ్ళలో పంపిస్తారు, ఇబ్బందులు పెడతారు. అయినా కూడా అన్నింటినీ మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీ మీద అయితే, నా మీద అయితే, మనందరి మీద అయితే. నేనైతే బ్యాగ్ మీద డ్రెస్ రెడీ పెట్టుకుని కాలు పెట్టుకున్న బ్యాగ్ ఎప్పుడంటే అప్పుడు కొట్లాట రెడీ అంటే 2 బట్టలు తీసి రోడ్డు మీద కూర్చుంటే కారణకి జైలు పోయాడు ఉంటే లక్షపేట చేయాలా, లక్షపేట జైలు, నిర్మల్ చేయాలా, ఆసిఫాబాద్ చేయాలా, ఆదిలాబాద్ చేయాలా, హైదరాబాద్ లో చెన్నపల్లి సెంట్రల్ చేయాలా, ఏదైనా జైలు పోవడానికి, కేసులకు, దెబ్బలకు, దాడులకు అన్నింటినీ మానసికంగా రెడీ అయితే మీరు కూడా రెడీ కావాలని కోరుతాము. మళ్ళా మనకి టైం వస్తుంది. భూమి గుండ్రంగా ఉంటూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతాడు అంతే కదా. మళ్ళీ మనకు టైం వచ్చినాడు. రేవంత్ ఇంద్రవేలు ఏమన్నాడు, 4 కొండలు కొడతాం, వేప చెట్టు కట్టేసి కొడతాం, నా కొడుక ఉడికించుకుని అది ఎక్కడి నుంచి మొదలైతే తెలుసా? ఈ రంగ రేవంత్ గారి నుంచి మొదలైతే ఈ ప్రభుత్వం మనం కోరుకుంటలే, ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలు వాళ్ళ కోర్టు వేసినందుకు వాళ్ళని నమ్మించి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి వాటన్నింటి వాళ్ళు చేసే బాధ్యతను గుర్తు చేసే పాత్ర మనం పోషిస్తాం. ఈ ప్రభుత్వానికి సహకరిద్దాం. కానీ వాళ్ళు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తే సమయం సందర్భం వచ్చినప్పుడు, ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో మనల్ని గెలిపిస్తారు ప్రజలు. 100 సీట్లతో. తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి ఇందులో ఉద్యమం చేశారు. 69లో 360 మంది ప్రాణాలు అన్నాడు పోలీసు తూర్పాలకు బలయ్యారు. దాని తర్వాత మరొక ఉద్యమం వచ్చింది 72లో. అయినప్పటికీ ప్రజాశక్తి పేరు మీద ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 11 లోకసభ స్థానాలు సాధించి ఆనాడు 2 సంవత్సరాలు తెలంగాణలో పండించిన పంట భారతదేశానికి దిక్సూచి ఆహార ధాన్యంలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నా, తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నా. అది వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. వాళ్ళకి ఏం తెలియలేదు. ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు, ఎన్ని లక్షల పంట పండింది, ఎన్ని లక్షల మెట్రిక్ల పంట పండింది. అవగాహన ఉందా వారికి చెప్పండి. అవగాహన లేదు. నేను మొదటిసారి గెలిచిన సందర్భంలో 99లో కేవలం అన్నాడు 3 కొనుగోలు కేంద్రాలు. ఒకరోజు జనాలు ఉండే, ఇప్పుడు లేదు. జనాలు కొనుగోలు కేంద్రం 1,01, మండలం 1, దండపల్లి 1. ఆనాడు కొనుగోలు కేంద్రంలో ఆనాడు నియోజకవర్గంలో 4 ఉంటే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో ప్రాజెక్టులు కానీ మరొకటి కానీ పునర్నిర్మాణ అనే కార్యక్రమంలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఆనాడు గెలిచినప్పుడు ఎల్లకెళ్ళి ప్రాజెక్టు ఆనాడు ముఖ్యమంత్రి మనకు లేదు. 35 ప్రాజెక్టులు 35 ప్రాజెక్టులు ఒకటిగా లేదు. తెలంగాణ అసెంబ్లీలో ఆనాడు ముఖ్యమంత్రి అని నేను చెబితే 2 నెలల ముందే ఎల్లకెళ్ళి ప్రాజెక్టు బ్రహ్మాండంగా పూర్తి చేశాం. దానికి అనుసంధానంగా గూడు నింపడానికి ఆనాడు పెట్టి 30,000 ఎకరాలకు నీరు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ చెన్నూరులో బాలకసుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి దహనం చేశారు. చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. బారాస నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బాల్కసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అంటూ రేవంత్ రెడ్డిని చెప్పులతో కొడతా అంటూ వేదికపై చెప్పు ఎత్తి చూపుతూ ఆగ్రహంతో ఊగిపోయినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో మరి మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ మరి మా ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరు పట్టణం నుంచి పార్టీ నాయకులు అందరము కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. బాలకసుమన్ నీకు బుద్ధి ఉండాలి, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటా అన్నావు, నీకు ఇదేనా సంస్థ నేర్పింది, ఇదేనా నీకు విద్యాబుద్ధి నేర్పింది? ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి మరి అన్ని విధాలుగా చూస్తున్న వ్యక్తి, అతను పట్టుకొని నువ్వు చెప్పు ఉంచుకుంటా ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటావు. ఖబర్దార్ బిడ్డ, రాబో రోజులలో నీకు తగిన రీతిలో ప్రజలు మొన్ననే బుద్ధి చెప్పిళ్ళు, నీకు చెన్నూరు నియోజకవర్గంలో చెంప చెట్లను తీర్పునిచ్చి నేను ఇంటికి పంపించిళ్ళు, ఇంకా నువ్వు ఇక్కడ రేపు వేసుకున్నామని ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నావు. కానీ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇంకోసారి ఇటువంటి మనం కాదు, ఒక విద్యావంతుడు ఇలా మాట్లాడడము సంస్కారం కాదని మేము తెలియజేస్తున్నాం. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు గతంలో, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ పైన ఇప్పటి వరకు ఎవరైనా చెప్తూ చూసిన సంఘటనలు ఎప్పుడైనా చూసుకున్నావా? అధికారం పోయిందనే మతంతో, అధికారం పోయిందని కోపంతో, ఆక్రోషంతో నువ్వు రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ, రానున్న కాలంలో నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు అనుకుంటున్నావు నేను పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తా అని, ధీమా ఉన్నది, కాంగ్రెస్ తక్కువ ఓటు బ్యాంక్ ఉన్నది, మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని నువ్వు ప్రభావాలు పడుతున్నావు. బిడ్డ, నీకు రానున్న రోజుల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు అని ఈ వేదిక నుండి సభాముఖంగా తెలియజేస్తున్నారు. బాలకసుమన్ వ్యాఖ్యలను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి భాష ఉపయోగించడం సిగ్గుచేటని అన్నారు. అరే, రాజకీయాలలో ఇలాంటి నాయకులు ఉంటే ఎట్లా? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము ప్రజలు కూడా ఇదే అనిపిస్తుంది. మంచిగా అయింది ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించినందుకు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు, రెండా మంత్రి, కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు అంటే ఇష్టం వచ్చినట్టు. అప్పుడు కేంద్ర మంత్రుల పైన, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుంటారు. వీన్ని తిట్టుడు, వాన్ని తిట్టుడు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు. ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి, మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు, కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 4 లైన్స్ రహదారిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ లక్షట్పేట పట్టణంలోని గోదావరి తీర ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూముల రైతులు తహసీల్దార్ రాఘవేంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఆర్మూర్ నుండి మంచిర్యాల వరకు 4 వరుసల రహదారిని లక్షటిపేట పట్టణం మీదుగా వెళ్లే రోడ్డు వెడల్పు భాగాన్ని నిలిపివేసి తిరిగి మొదలు పెట్టారని, లక్షటిపేట గోదావరి రోడ్డు తీర ప్రాంతం ఇటిక్యాల గుల్లకోట మీదుగా వ్యవసాయ భూముల నుండి గ్రీన్ఫీల్డ్ 4 వరుసల రహదారిని పనులు అడ్డుకున్నామని తెలిపారు. రైతుల భూములను ప్రభుత్వం తీసుకుంటే తీవ్రంగా నష్టపోతామని వారు పేర్కొన్నారు. వెంటనే రైతులకు న్యాయం చేయాలని, 4 వరుసల రహదారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. వారి ఇష్టానుసారంగా మరి మొన్న మార్కెట్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని రైతులందరం కూడా అన్ని గ్రామాలలో అడ్డుకోవడం జరిగింది. మరి దీనికి ప్రభుత్వం నుండి మేము కోరుకుంటున్నాం, మరి ఏదైతే మా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి జీవిస్తున్న రైతులము గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చినాము. మరి ఇప్పుడు కూడా అంతో ఇంతో ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు ఆ మాత్రం NH హైవే గతంలో ఈ రోడ్డు మార్గంగానే తీసుకెళ్ళిండ్రు. మరి కొందరు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి NH హైవే వాళ్ళు ఇప్పుడు ఈ పక్కన గోదావరి బెల్ట్ నుండి తీసుకుపోవడం జరుగుతుందో దీనికి ఎంతటి ఉద్యమానికైనా మేము త్యాగం చేస్తాం. మరి మీ అందరూ రాజకీయ పార్టీల మద్దతు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ
4 వరుసల రహదారిని నిర్మించడానికి మనం తీసుకున్నటువంటి నేషనల్ NH వాళ్ళు మరి దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఎందుకంటే రహదారులు అనేది ఏదైనా కానీ రోడ్డు ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో పోవడం అనేది సమంజసం. మరి ఒక వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పేద రైతులను పొట్టగొట్టే విధంగా ఇలా వ్యవసాయ భూములలోకి వెళ్ళి మరి 4 వరుసల రహదారిని వేయడం అనేది మరి సమంజసం కాదు. అటువంటి ఆలోచనను మరి ప్రభుత్వం మరి అదేవిధంగా NH వారు కూడా వెంటనే విరమించుకొని మరి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మరి లక్షపేట, ఇటికాల, మోదల గ్రామ రైతులందరూ కూడా ఇక్కడ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఈరోజు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళేసి మరి దీన్ని వారిని ఖచ్చితంగా ఆపవలసిందిగా కోరడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మరి రైతులకు అందరూ కూడా మద్దతు తెలుపు. మనం ప్రతి ఒక్కరం రైతును దేంట్లో కూడా రైతును మనం చేర్చడం జరుగుతుంది. దేశానికి వెన్నెముక రైతు అని అనుకుంటూ ఇట్లా రైతును ముంచడం సరికాదు. ఇప్పుడు ఉన్న ప్రత్యేకంగా మనకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న రోడ్డు గుండనే రోడ్డు వెళ్ళాలి. ఇటు 30 ఫీట్లు అటు 30 ఫీట్లు కావచ్చు, ఇటు 40 ఫీట్లు అటు 40 ఫీట్లు కావచ్చు, పెంచుకొని పోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ విన్నవించుకుంటూ దయచేసి మేము నష్టపడి మేము బతుకుతున్నాము. బతికేదాన్ని మా దాంట్లో మీరు ఏలు పెట్టద్దు. రైతులది ఏందో చూస్తారు మీరు. ఈ విషయంగా మేము అందరం మూకుమ్మడిగా ఇటిక్యాల కానీ లక్షపేట, పోతపల్లి, గుళ్ళకోట, మోదల ఇటువంటి రైతులు మొత్తం వచ్చి ఇవాళ మేము MRO గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈరోజు తీసుకెళ్తాము. మాకు అందరూ సహాయ సహకారాలు ఉండాలని ఈ విధంగా మాకు, ఎందుకంటే మేము ఇది నష్టపోతే చిప్ప చేతికత్తది మాకు. ఏది కొత్తిమీర, మక్క, జొన్న ఇటువంటి పొలం వేసుకొని పండించుకునే రైతులను నష్టపోతే మాకు ఏది ఇది లేదు. ఇట్టి వ్యాపారస్తులను ఏది చేసుకున్న వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు. ఒక షటర్ పోతుందని, ఇది పోతుందని, అది పోతుందని నమ్మించి ఎక్కడికో పోయి పెద్దలను నమ్మించి ఇటు వడగొట్టడం సరికాదు. మేము ఎట్టి పరిస్థితులు అడ్డుకొని తిరుగుతాం. దీనికి ఇది మందమరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో జాతీయ విపత్తు నిర్వహణపై 10వ బెటాలియన్ టీం కమాండర్ బిటన్ సింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తుల్లో తుఫాన్, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు తదితర ప్రమాదకర విపత్తులు సంభవించినప్పుడు ఎలా కాపాడుకోవాలనే అంశాలపై విద్యార్థులకు టీం సభ్యులు అవగాహన కల్పించారు. తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులను ఎలా కాపాడాలి, ప్రమాదాలు సంభవించినప్పుడు ఇతరులకు ప్రమాద చికిత్స ఎలా చేయాలనే అంశాలపై ప్రాక్టికల్గా చూపించారు. మనం ఫస్ట్ ప్రిపేర్డ్నెస్ చేసుకోవాలి. ప్రిపేర్డ్నెస్ అంటే ఏంటి, అలాగే మిటిగేషన్ అంటే ఏంటి, ఓకే, దాని తర్వాత రెస్పాన్స్ అంటే ఏంటి, రికవరీ అంటే ఏంటి, ఓకే. ఈ విధంగా ఒక 4 భాగాలుగా విభజించబడి వరదలు వచ్చినట్లయితే మనకి మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఏంటి, మన స్టేట్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఇలా ఫలానా ఈ డేట్స్ లో. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ పదవి ఎంతో కీలకమైందని కాశీపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి పేర్కొన్నారు. సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో ఎంపీపీ రొడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో కాసుపేట ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మాజీ సర్పంచులకు 21 గ్రామ పంచాయతీల సర్పంచులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమరావు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆయా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీలు, మహిళల సంఘాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లతో పాటు వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు నిర్మించుకున్నామన్నారు. ముందు 10 గ్రామ పంచాయతీలే ఉండేవి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 22 గ్రామ పంచాయతీలను చేసుకొని ఇంకా మీదుగా సర్పంచ్ అవకాశం వచ్చే విధంగా చేసుకోవడం చాలా అదృష్టకరం. ఎందుకంటే సర్పంచులుగా మీరు ఈరోజు ఇక్కడ కూర్చుండగలుగుతున్నారు. లేకపోతే 10 మంది సర్పంచులే ఉండేవారు. సర్పంచులు, కార్యదర్శులు కూడా ఎంతో కష్టపడి ఇద్దరు మమేకమై మన గ్రామ పంచాయతీలను ఎంతో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగని ఈ సహాయ సహకారాలతో మన కాసుపేట మండలకు మంచి పేరు వచ్చింది. అంతకుముందు పోయిన సంవత్సరం మీ వల్ల, మీరు చేసిన అభివృద్ధి పనుల వల్ల నేను రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ బెస్ట్ ఎంపీపీగా అవార్డు అందుకోవడం చాలా అదృష్టకరం. ఇలాంటి కార్యక్రమాలు అలాగని గ్రామ పంచాయతీలో కూడా అవార్డు కొన్ని గ్రామ పంచాయతీలకు రావడం జరిగింది. అలాగని
పంచాయతీల సర్పంచులు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ, ఎందుకంటే కష్ట సుఖాలు ఉంటాయి మన కుటుంబంలో కూడా, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సుఖాలు ఉంటాయి. అన్ని సుఖాలే ఉండాలంటే ఉన్నాయి. ఎన్ని ఒడిగొడుకులను కట్టుకొని మీరు ఇంత పని చేయగలుగుతున్నారంటే మన ప్రభుత్వం చాలా మీకు రుణపడి ఉంది. ఈ కార్యక్రమంలో సర్పంచులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో అయినప్పటికీ 5 ఏళ్ళు ప్రతి సర్పంచ్ ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలే కానీ, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రజలతో మమేకమై వారికి అందేటువంటి లబ్ధిలను పూర్తి స్థాయిలో మీ వంతుగా గ్రామ స్థాయిలో వారికి ఆ పథకాలను పొందే విధంగా కృషి చేసినటువంటి సందర్భాలు. కొన్ని కష్టాలు బాధలు ఉన్నప్పటికీ కూడా రాజకీయంలో ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ఇటు రాజకీయ నాయకులకు ఎట్లంటే ముందు ఉంటేనేమో ప్రజలు తింటారు, ఎందుకనేమో కుటుంబం తింటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి సైనికులకి ఎట్లనో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీ కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇవాళ 2019 నుంచి 2020 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి ఇవాళ ముందుకు నడిపినటువంటి, ఇంతకుముందు వైఎస్ఆర్ విక్రమరావు గారు అన్నట్టు ఏదైతే సర్పంచులు ఎంతో కష్టపడి ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏ సర్పంచ్ కూడా చేయని, ఇప్పటి వరకు ఏ సర్పంచ్ కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భం నిజం అని చెప్పేసి తెలియజేస్తాం. భార్యాభర్తలు కొడుకున్న మనకే బాధ, ఒక ఇంటి పక్క వాళ్ళ గొడవైనా మనకే బాధ, ఒకరికి నీళ్లు రాకపోయినా మనకే బాధ, ఏదేమైనా సమస్య ఏమైనా రాజకీయ నాయకుడికే బాధ. ఇలా సర్పంచ్లకు ఉన్నంత టెన్షన్ కూడా 5 ఏళ్లలో చాలా మంది అనుకుంటారు వీళ్ళకి సర్పంచ్ ఈజీగా నడుస్తుంది అది ఇది అనుకుంటారు, కానీ రాజకీయ నాయకుడు పదవున్న వ్యక్తికి ఉన్న కష్టాల కంటే ఎవరికి ఎక్కువ ఉండవు. ఇప్పుడు కింద వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, పక్క వాళ్ళు, వీళ్ళు వాళ్ళు తీసుకొస్తారు, వీళ్ళకు ఒత్తిడి తీసుకురావాలి, వీళ్ళతో పని చేయాలి, ఎన్నో ఇబ్బందులు పడి కష్టమో సుఖమో అనుభవించి మరి 5 ఏళ్ళు పూర్తి చేసుకుని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఈ 5 ఏళ్ల పీరియడ్ లో సర్పంచ్ మనం చేసిన మీ సర్పంచ్ చాలా అదృష్టవంతులు. సరే అప్పులైనా ఏదైనా పక్కకు పెడితే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఏ సర్పంచ్ హయాంలో కూడా 5 ఏళ్ళు కూడా చేయలేదు. మనం ఈ సర్పంచ్లు చేసినంత అభివృద్ధి ఏ సర్పంచ్ పీరియడ్ లో అయినా అయితే నేను దానికి మీరు చెప్పండి, నేను ఇంకా ఈ 5 ఏళ్ళు మీరు చేసిన సర్పంచ్ కు చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ కూడా మీ 21 మంది సర్పంచ్లు మళ్ళీ మీరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ పదవి కాకపోయినా ఇంకా పైకి మంచి పదవులు మీరు పదవుల్లో ఉండాలని మీ రాజకీయ భవిష్యత్తు అందరికీ. మంచిర్యాల లయన్స్ క్లబ్ 50 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల్లో భాగంగా మంచిర్యాల మాతా శిశు కేంద్రంలో చేపడుతున్న నిత్యాన్నదానం 100 రోజులు పూర్తి అయింది. ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్మన్ లయన్ మధుసూదన్ రెడ్డి, అధ్యక్షులు లయన్ బాలాజీ మాట్లాడుతూ 50 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 365 రోజుల ఉచిత నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమంలో రీజనల్లో ఉన్న అన్ని క్లబ్బుల సభ్యుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 200 మంది వివిధ ప్రాంతాల నుండి వైద్యం నిమిత్తం వచ్చే పేద ప్రజలు సద్వినియోగం పరుచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా 265 రోజులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జీ ఫస్ట్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఎన్ వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కోదండరాం, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ వెంకటరామారెడ్డి, మైక్రో క్యాబినెట్ మెంబర్ లయన్ మోరం భద్రేశం, రీసన్ చైర్పర్సన్ లయన్ డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, జోన్ చైర్పర్సన్ లయన్ డేగ బాబు, లయన్స్ క్లబ్ మంచిర్యాల సభ్యులు సెక్రటరీ లయన్ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ లయన్ రామస్వామి, 30 మంది లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా
డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి సహకారం చేయడానికి కృషి చేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ చేయడానికి వచ్చిన కేబినెట్ సెక్రటరీ ట్రెజరర్ గారు, ప్రత్యేకంగా మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీలు సీనియర్ మెంబర్లు, మరీ ప్రత్యేకంగా మన కేబినెట్ మా సెక్రటరీ గారు, వారు నిత్యం దీనిలో ఒక యజ్ఞంగా భావించి మా వెంకటేశ్వర గారు దీనికి నిర్వహిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మరి 365 రోజులు కార్యక్రమం సందర్భంగా ఈరోజు 100వ రోజు దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. దీనికి లయన్స్ క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా 265 రోజులు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉంది. సో దయచేసి మరి లయన్స్ క్లబ్ సభ్యులే కాకుండా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు భాగస్వామ్యం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మంచిర్యాల పట్టణ మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు, బిజినెస్ పీపుల్స్ కి, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు వీరందరికీ కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ కుటుంబ సభ్యుల యొక్క బర్త్డేస్ కానివ్వండి, మ్యారేజ్ డే అకేషన్స్ కానివ్వండి, ఇంకా ఎలాంటి అకేషన్స్ అయినా కూడా దయచేసి ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా సద్వినియోగపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. మరి ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా చేదోడు వాదోడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ 2023-24 మా ఆర్గనైజింగ్లో ఈ స్వర్ణోత్సవాలు రావడం, మేము ఈ అన్నదాన కార్యక్రమం, ఈ మహా సంకల్పానికి మా బలగం అందరూ సహకరిస్తున్నారు. పేరు పేరున వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు. మరియు ఈ రోజుకి 100వ రోజు, 365 రోజులు రీచ్ అవ్వాలి. ఇంకా 265 రోజులు మా ముంగట ఉంది. మేము ఈ కార్యక్రమం ఇక్కడే నిర్ణయించుకోవడానికి ముఖ్య ఉద్దేశం, ఊరు చివర ఉంది మాతా శిశు హాస్పిటల్. మా జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు ఈ హాస్పిటల్కి. వారికి మేము 100% అన్నప్రసాద వితరణ చేయాలని సంకల్పం చేసుకున్నాము. దానికి మా సీనియర్ మిత్రులందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం మహా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ముందు కూడా ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా తీసుకెళ్తామని మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో కుష్టు నివారణపై అవగాహన సదస్సును నిర్వహించారు. జనవరి 30 నుండి ఫిబ్రవరి 15 వరకు స్పర్శ్ కుష్టు వ్యాధిపై నివారణ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ అర్చన రామ్ లాల్ గిల్డా, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు రెవెల్లి మహేష్, జగన్నాథ్లో శ్రీనివాస్, అయూబ్ ఖాన్, డీసీఎంఓ శివకుమార్, డిపిఎంఓ రాఘవయ్య, ఎంపీహెచ్ఈ జగదీష్, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలోని కార్మెల్ స్కూల్లో నిర్వహించే డైమండ్ జూబ్లీ ఫంక్షన్కి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నట్లు పాఠశాల అకాడమీ డైరెక్టర్ ఫాదర్ జేవిఆర్ రేక్స్ తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాలలో పనిచేసిన హెచ్ఎంలు, అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది, ఫాదర్స్, పూర్వ విద్యార్థులను ఆహ్వానించి సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాల్లో నిలిచారని, పాఠశాల విద్యార్థులను సన్మానించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 5:30 గంటలకు మంత్రి సీతక్క, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కార్మెల్ అకాడమీ ఫాదర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని అన్నారు. నల్లాల ఓదెలు సార్ వారు, సత్యమణి నల్లాల భాగ్యలక్ష్మి జడ్పీ చైర్పర్సన్, ఇంకా ఎంతో మందిని మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళందరూ ఈ డైమండ్ జూబ్లీకి రావడానికి వారి యొక్క కన్సెంట్ని మాకు ఇచ్చి ఉన్నారు కనుక మేము ఎంతో సంతోషంతో వారిని ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీని భాగంగా మన స్కూల్లో 29 సంవత్సరాల పాటు హెడ్ మాస్టర్గా మరియు ఇంకా ఒక టీచర్గా వారి యొక్క సేవను అందించినటువంటి ఫాదర్ థామస్ నెల్యాని గారిని కూడా మేము సన్మానం చేయడానికి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళందరితో పాటు ఈ కార్మెల్ హై స్కూల్ నడిపిస్తున్నటువంటి ప్రెసిడెంట్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రిన్స్ ఆంటనీ గారిని కూడా మేము ఆహ్వానించాం. వారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మనకు వారి యొక్క బ్లెస్సింగ్స్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో
ఈ ప్రోగ్రాంలో దాదాపు 5,000 మంది స్టూడెంట్స్, పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, వెల్ విషర్స్ అందరూ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 60 సంవత్సరాల పాటు మనం కార్మల్ హై స్కూల్ ఎంతోమంది స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసింది, ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేసి చాలామంది అబ్రాడ్లో పని చేస్తున్నారు. అందుకోసము వారందరూ అబ్రాడ్ నుంచి, అమెరికా అయితేనే, ఇంగ్లాండ్ అయితేనే, ఆస్ట్రేలియా అయితేనే, అక్కడ నుంచి వారి యొక్క విషెస్ని పంపించడం జరిగింది. కనుక ఈ డైమండ్ జూబ్లీ అనేది మన కార్మల్ స్కూల్ ఈ మందమరి పట్టణంలో చేసినటువంటి ఆ సేవలను గుర్తు తెచ్చుకొని మేము చేయడం జరుగుతుంది. I welcome each and every one of you to this Diamond Jubilee celebrations that are to be held in Carmel Academy, Mandamari. Thank you so much and God bless. ఉత్తర ప్రాంతం గంగోత్రి నుండి తమిళనాడులోని రామేశ్వరం వరకు సహస్రంగ నమస్కారాలతో 10 నెలల క్రితం బయలుదేరిన సాహసకుడి యాత్ర సోమవారం మంచిర్యాల పట్టణానికి చేరుకుంది. ఉత్తర ప్రాంతం గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు సాష్టాంగ నమస్కారాలతో 10 నెలల క్రితం బయలుదేరిన సాహసకుడి యాత్ర సోమవారం మంచిర్యాలకు చేరుకుంది. రాజస్థాన్కు చెందిన రాజగిరి మహారాజ్ గంగోత్రి నుంచి హిందూ సనాతన ధర్మం రక్షణ కోసం సాష్టాంగ యాత్ర చేపట్టారు. 10 నెలల క్రితం ప్రారంభమైన ప్రయాణం సోమవారం మంచిర్యాలకు చేరుకోగా రామేశ్వరం చేరుకునేందుకు మరో 5 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. మంచిర్యాలకు మహారాజ్కు విశ్వ హిందూ పరిషత్ నాయకులు రవీందర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆయనకు హైటెక్ సిటీలోని శ్రీ హరహర క్షేత్ర ఆలయంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీందర్ ఇరువురు మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మం పరిరక్షణ కోసం యాత్ర చేపట్టారని తెలిపారు. सनातन की अलग बोले तो जो सनातनी परंपराएं हमारी उनका पतन हो चुका है. लोग क्या है पश्चिमी सभ्यता के आगोश में आके अपनी माँ बहनों को जो है अश्लील कपड़े पहनाते हैं बच्चियों को, जबकि सनातन में हमारे में बच्चियों को देवी के रूप में देखा जाता है. और क्या है जैसे शादी हुई नवयुवक अपने बच्चों को लेकर अपनी बीवी को बच्चों को लेकर निकल जाते हैं, माँ बाप को वृद्ध आश्रमों में छोड़ देते हैं. और कई चीज़ें ऐसी जो टाइम लगेगा काफ़ी. तो ये जो सनातन के उद्गम के लिए सनातनी परंपराएं जिनका पतन हो गया है उनके उद्गम के लिए हम लोगों ने ये जो है बीड़ा उठाया है. अभी ये रामेश्वरम में अभी हम 4 धाम करेंगे. कितने दिनों बाद? अभी हमें 10 महीने हो गए. 14 अप्रैल से स्टार्ट करी, अब 5 महीने और लगे. 5 महीने और लगेगा. ఇతని పేరు రాజ్ గుజరాత్. వారు రాజస్థాన్ నుండి రామేశ్వరం వారు వెళ్ళి అక్కడి నుంచి వారు సనాతన ధర్మం కాపాడాలనే ఉద్దేశంతో గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు వారు సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటూ మనం ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం రావడం జరిగింది. అది మన మంచిర్యాల వాసులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత గొప్ప సంకల్పం కూడా ఎవరు చేసి ఉండరు. పాదయాత్రలు సైకిల్ యాత్ర చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి కార్యక్రమం చేయడము మనం చూడడము వారికి మనం ఎంతో చేదోడు వాదనగా ఇవ్వడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. వారు ఇప్పుడు గంగోత్రి నుంచి 10 నెలల నుంచి వాళ్ళు ఇదే కార్యక్రమం చేసుకుంటూ రావడం జరుగుతుంది. రామేశ్వరం చేరడానికి ఇంకొక 5 నెలలు పడుతుందట వారు చెప్తున్నారు. దీనికి సనాతన ధర్మం కాపాడాలి, మన హిందుత్వం చాలా బలోపేతం కావాలని అందరం జాగృతి చేసే కార్యక్రమము ఈ రాజు గుజరాత్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారికి మంచిర్యాల ప్రజల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి మేము రాత్రి మన హైటెక్ సిటీలో హరిహర క్షేత్రంలో వారికి బస ఏర్పాటు జరిగింది. వారికి భోజన వసతులు కూడా మా ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ సందేశ్ గుప్తా గారు వారికి భోజనం ఏర్పాటు జరిగింది. వారు ఈ పొద్దున నుండి ఈ యాత్ర ఇక్కడ మంచిర్యాల కేంద్రం నుంచి కరీంనగర్ వరకు అట్లనే రామేశ్వరం వరకు చేయడం జరుగుతుంది. వారికి ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న భక్తిని మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్. అబద్ధపు ప్రచారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న నేతలు. బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ సమావేశంలో బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతామన్న బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు.
చెన్నూరులో బాల్కసుమన్ చిత్రపటానికి చెప్పులు వేసి దగ్ధం చేసిన హస్తం పార్టీ నేతలు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 4 లైన్స్ రహదారిపై రైతుల ఆందోళన. రహదారి ఏర్పడుతూ విలువైన భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.